నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, బంగారుపాళ్యంలో మామిడి రైతులకు పరామర్శ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై కూటమి కుట్రలు, వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు. మామిడి రైతుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లిన కూటమి సర్కార్, కిలో మామిడికి ₹4 ఇస్తే చాలు అంటూ కేంద్రానికి లేఖ. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీని నిర్వీర్యం చేస్తారా? ఎడిసెట్ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్ జగన్ ఫైర్. ఫ్రీ బస్సులు జిల్లాలకు మాత్రమే పరిమితం, ఆడబిడ్డలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం, హామీలు అమలు చేయకుండా ప్రజలను బాబు మోసం చేశారు అన్న ధర్మాన కృష్ణదాస్. గుంటూరులో అనారోగ్యంతో మరణించిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కృష్ణా జిల్లా పామరులో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం, చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి అన్న వైఎస్ఆర్సీపీ నేతలు. కృష్ణా జిల్లా గన్నవరంలో సిపిఐ 26వ మహాసభలు, రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేస్తామంటే ప్రజలు ఆమోదించరు అన్న రామకృష్ణ. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు కలకలం, 13 మందికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. విద్యార్థులు, నిరుద్యోగులకు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చిద్దాం. ఓయూ చిక్కడపల్లి లైబ్రరీ ఎక్కడికి వస్తావో చెప్పాలి అని కేటీఆర్ కు బల్మురి వెంకట్ సవాల్. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల వివాదం, 35 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పిఎస్ ముందు బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు హల్చల్, ప్రజల్ని అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు. విజయనగరం జిల్లా తుమ్మకాపల్లి కేజీబీవీ వసతిగృహంలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టోర్ రూమ్ లో మంటలు, భయంతో వసతిగృహం నుంచి బయటకు పరుగులు తీసిన విద్యార్థినులు. మహారాష్ట్రలో రాజుకుంటున్న భాషా వివాదం, థానేలో ఎంఎన్ఎస్ భారీ నిరసన ప్రదర్శన. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 35% కోటా. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి, పౌర విమానయాన శాఖకు నివేదిక సమర్పించిన ఏఏఐబీ. కేరళ తిరువనంతపురంలో గవర్నర్కు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నిరసన, పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలపై ఎన్ఐఏ నజర్, ఖలిస్తాన్ పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలకు యోచన. మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం, ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డు ప్రదానం. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో పెరిగిన వీసా దరఖాస్తుల ఫీజులు, విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్న కొత్త చట్టం. చైనా నేపాల్ సరిహద్దులో ఆకస్మిక వరదలు, భారీగా కొట్టుకుపోయిన వాహనాలు. టెక్సాస్లో వరదల బీభత్సం, 100 దాటిన మృతుల సంఖ్య. రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్, స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆటపై కొనసాగుతున్న సందిగ్ధం.